ముసి కొడుతుంటే వస్తున్నా వచ్చేస్తున్నా. సో హాయ్ గాయ్స్, సో ఇప్పుడు మీరు చూశారు కదా. సో ఇలాంటి స్టేటస్ వీడియోని మీరు కూడా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫైల్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పటిసరికి కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే మనం ఓపెన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే మీరు ఓపెన్ అయితే చేయండి. సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 1:1 సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పటిసరికి మనము బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పటిసరికి ప్యాన్ అండ్ జూమ్లోకి వెళ్ళేసి సో ఈ విధంగా మీరు 2 ఫింగర్స్ని యూజ్ చేసి ఫోటోని అయితే ఈ విధంగా మీరు జూమ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను చేశాను కదా. సో ఇదే విధంగా సో ఈ విధంగా చేసిన తర్వాత ఈక్వల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీరు వీడియోని ఎంతవరకు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అంతవరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి 15 సెకండ్స్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేశాను. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు మనం వచ్చేసరికి ఇక్కడ ఇమేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే మీరు రిమూవ్ చేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఫోటోని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేశాను. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు పెద్దగా అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పెద్దగా చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత సో ఈ లేయర్ని కూడా మీరు వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి సో ఇప్పుడు మీరు వచ్చేసరికి ఇంకొక ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. బ్లెండింగ్లోకి వెళ్ళేసి మీరు మల్టీప్లే మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఎఫెక్ట్ రావడం జరుగుతుంది. సో ఈ లేయర్ని కూడా వీడియో వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేసి సో ఈ విధంగా మీరు పెద్దదిగా అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పెద్దగా చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు కరెక్ట్గా ఎక్కడైతే ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇంకా కొంచెం క్రిందికి అయితే ఈ విధంగా ప్లేస్ అయితే చేయండి. సో ఎందుకంటే మనం టాప్లో వచ్చేసరికి టెక్స్ట్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం మీరు వచ్చేసరికి ఈ విధంగా కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సో ఇప్పుడేసరికి లేయర్ మీద క్లిక్ చేసి ఓవర్లే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు గెట్ మోర్లోకి వెళ్ళేసి మిస్టరీస్ ఫాగ్ అని సో ఈ ఓవర్లే ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో 4th ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ లేయర్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా మీరు క్రింద ఎక్కడైతే ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కొంచెం పెద్దదిగా అయితే చేసి సో ఎక్కడైతే కరెక్ట్గా ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్లేస్ చేసినట్టయితే మనకు స్మోకింగ్ ఎఫెక్ట్ కూడా రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా సో ఇప్పుడేసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు టెక్స్ట్ని అయితే ఇక్కడ మీరు వచ్చేసరికి సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ మీరు టెక్స్ట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు చిన్నదిగా అయితే చేసి టాప్లో ఇక్కడ ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ లేయర్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి ఓవర్లే మీద క్లిక్ చేసి సో మీరు గెట్ మోర్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మనకు లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో లైమ్ లైట్ అని సో ఆ ఓవర్లే ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని సో ఈ ఎఫెక్ట్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ లేయర్ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు చిన్నదిగా అయితే చేసి సో ఎక్కడైతే ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ప్లేస్ అయితే చేయండి. చేసిన తర్వాత సో 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ అయితే క్రియేట్ చేసి సో ఎప్పుడోసరికి ఇక్కడ మనకు రొటేట్ అని ఉంటుంది. సో మీద క్లిక్ చేసి ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇటు సైడ్ అయితే మీరు ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్లేస్ చేసినట్లయితే మనకు ఈ విధంగా లైటింగ్ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఎప్పుడోసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎఫెక్ట్స్ వీడియోని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎప్పుడోసరికి మీరు ఎఫెక్ట్స్ వీడియోని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి సో ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళేసి సో స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పార్టికల్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఎప్పుడోసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇంకొక ఎఫెక్ట్స్ వీడియోని కూడా ఇక్కడ మనం అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ అయితే చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఎప్పుడోసరికి స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళేసి సో ఇప్పుడేసరికి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా వచ్చేసరికి పార్టికల్స్ అదేవిధంగా స్పెషల్ ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుతాయి. ఇక ఫైనల్గా మనం వచ్చేసరికి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో లిరిక్స్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో లిరిక్స్ వీడియోని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి మీరు బ్లెండింగ్లోకి వెళ్ళేసి సో స్క్రీన్ అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు వచ్చేసరికి చిన్నదిగా అయితే చేసి సో ఎక్కడైతే ప్లేస్ అయితే చేయండి. సో ఈ విధంగా ప్లేస్ చేసినట్లయితే మనకు వచ్చేసరికి
సో ఇక్కడ మనకు లిరిక్స్ అయితే రావడం జరుగుతాయి, సాంగ్ కూడా రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట లిరిక్స్ అయితే. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ మీరు వచ్చేసరికి ఇక ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అందుకోసం మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మీరు ఫ్రేమ్ని కూడా సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అని సెలెక్ట్ చేసినట్టయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేసి సో ఈ విధంగా మీరు పెద్దదిగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు ఫ్రేమ్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట స్టేటస్ వీడియో అనేది. సో సూపర్గా ఉంది కదా. సో ఇక మనం వీడియోని గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.